ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణలో జరగబోతున్న టెట్ యాస్పిరెంట్స్కి, అదేవిధంగా ఏపీలో నెక్స్ట్ డిఎస్సి రాయబోతున్నటువంటి డిఎస్సి యాస్పిరెంట్స్కి, మరి రెండు రాష్ట్రాల వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా ఈ 5th క్లాస్ సైన్స్కి సంబంధించి ఫ్రెండ్స్, ఈ 5th క్లాస్ సైన్స్ బుక్ అనేది 2024 ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూ బుక్ అనమాట. ఈ బుక్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లలో ఎక్కడైతే కన్ఫ్యూజ్గా ఉంటామో, ఏవైతే ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ పెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడో వాటన్నింటిని ఫ్రెండ్స్ జస్ట్ కొద్ది సమయంలోనే ఒక ర్యాపిడ్ రివిజన్గా మీరు జస్ట్ అలా వింటూ ఉన్నాడు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి లాజిక్స్తో మీకు అర్థమయ్యే విధంగా మరి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు తెలుసు, జంతువులు మన జీవనాధారం. ఈ జంతువులు మన జీవనాధారానికి సంబంధించి జనరల్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్గా ఉండే పాయింట్ జోలికి నేను వెళ్ళను, కానీ ఎగ్జామినర్ ఎక్కువగా ఎక్కడైతే ఫోకస్ పెడతాడో అనేది దాని మీద నాకు కొంచెం అవగాహన ఉంది. అవన్నీ నేను ఫేస్ చేశాను, డిఎస్సి ప్రిపేర్ అయ్యి జాబు సాధించాను కాబట్టి వాటి మీద నాకు అవగాహన ఉంది. కాబట్టి వాటన్నింటినీ ఎలా చెప్పాలో అనేది ఒక ఐడియా ఉంది కాబట్టి మీకు ఈ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వానపాము. ఈ వానపాము కానివ్వండి, సాలెపురుగు, వీటికి సంబంధించి మరి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు కాబట్టి వాటిని మనం ఇచ్చేది. జనరల్గా మనం చదువుతాం, కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఇచ్చేస్తూ ఉంటాం. అలాంటివి మనం పోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వానపాముకి సంబంధించి గతంలో ఎలాంటి బిట్ అడిగాడంటే, మరి మొక్క యొక్క వేళ్ళకి గాలి ఫ్రీగా వెళ్ళటానికి ఉపయోగపడేటటువంటి మరి జంతువు ఏంటని అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్. వానపాము, సాలెపురుగు, ఇట్లా రకరకాలైనటువంటి ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాము. అది దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ వానపాము. మనందరికీ తెలుసు, వానపాము అనేది భూమి లోపలికి పోతుంది, పైకి వస్తుంది. భూమికి ఇట్లా పైకి లోపలికి ఇలా పోవటం వల్ల భూమి అనేది ఫ్రెండ్స్ మొత్తానికి ఒక గొల్లబారి మరి ఆ మొక్క యొక్క వేర్లకు మరి చక్కటి గాలి వెళ్తుంది కాబట్టి మన వానపాము. దీనికి ఏమి లాజిక్ ఏం అవసరం లేదు, జస్ట్ అట్లా చదువుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత సాలెపురుగు, అది కూడా ఏం అవసరం లేదు. చీమ గురించి మీరు చదువుకుంటారు. కానీ తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ట్రికోగ్రామా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక సెషన్లో తెలంగాణలో ఒక సెషన్లో అడిగినటువంటి పిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ట్రికోగ్రామా తన జీవితకాలం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. 7 days, ఓన్లీ 7 days ఫ్రెండ్స్. 7 రోజులు మాత్రమే, వారం రోజులు మాత్రమే. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ట్రికోగ్రామా యొక్క జీవితకాలం 7 days, 8 days, 9 days, 10 days అంటే ఇక్కడ 7 days అనుకుంటాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఏమో అనుకుంటాం. అంతదాకా మనం రావద్దు ఫ్రెండ్స్. ట్రికోగ్రామాని ఎలా గుర్తుపెట్టుకోండి, ట్రికోగ్రామాలో గ్రామాలు జీ ఫర్ 7 అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. గ్రామాలో జీ అనే లెటర్ వస్తుంది ఫ్రెండ్స్. జీ ఫర్ జీని 7 ఇలా రాసుకోవచ్చు కాబట్టి 7 days అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అందులో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అదొకటే. ఇక పంట పాడు చేసేటటువంటి పురుగుల గుడ్లని నాశనం చేస్తుంది. ఇవన్నీ మనం జనరల్గా చదువుకుంటాము, వాటి జోలికి నేను ఏం వెళ్ళాను. కానీ కన్ఫ్యూజ్గా ఉన్నవి మనం గుర్తుపెట్టుకోవడానికి ఎలాంటి లాజిక్స్ వాడాలనే దాని మీదనే ఈ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్, జనరల్గా మీరు చదువుకుంటారు. నేను చాలా స్లోగా వెళ్తాను, ఫాస్ట్గా కొన్ని వాటిని ర్యాపిడ్గా చెప్తూ ఉంటాను కాబట్టి ర్యాపిడ్గా వినండి సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కంటిన్యూషన్లో ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్. మీకు తెలుసా, ఎగ్జామ్లో చూడండి ఫ్రెండ్స్, మీరు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ టాపిక్ తీసుకున్నా, ఏ చాప్టర్ తీసుకున్నా ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేది మీకు తెలుసా అనేటటువంటి బాక్సుల మీదనే, ఇలాంటి వాటి మీదనే గతంలో ఎన్నో సెషన్లో ఎన్నో బిట్లు అడిగాడు. ఇక్కడ చూడండి, వన్యప్రాణి చట్టం అంటే వన్యప్రాణి రక్షణ చట్టం 1971. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, వన్యప్రాణి అంటే వన్య అంటే వా ఉంది కాబట్టి వా ఫర్ 1 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వా ఫర్ 1 అని గుర్తుపెట్టుకోండి. 1 అంటే 1, 1971. మరి 7 ఎలా గుర్తొస్తుందంటే, వన్య ప్రాణుల్ని ఎప్పుడు కూడా మనం ఏడిపించరాదు, ఒక్కసారి కూడా ఏడిపించకూడదు, 17 అంటే జంతువుని ఒక్కసారి కూడా ఏడిపించకూడదు, అది మహాపాపం అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మరి ఎన్నో షెడ్యూల్ అంటాడు ఫ్రెండ్స్. ఇది కూడా అంతే, వా ఫర్ 1 షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. 1 వచ్చేసింది ఫ్రెండ్స్. 1 తర్వాత ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్స్ అంటే 3 కదా ఫ్రెండ్స్. 3 తర్వాత 5 ఉంటుంది, కానీ 5ని పక్కన పడేస్తే 7 ఫ్రెండ్స్. అంటే ఈ 1 అనేది ఏమో 1వ షెడ్యూలు. 1 అంటేనేమో 1971, ఒకసారి కూడా ఏడిపించకూడదు. 3,7 అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక అట్లాంటి నేరానికి పాల్పడినట్లయితే 3 నుంచి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష. 3 నుంచి 7 ఇవి రెండు కూడా ఆడ్ నెంబర్సే, బేస సంఖ్యలే. ఎట్లయినా అడగొచ్చు. 1971 అందరూ చదువుతూ ఉంటారని ఎట్లా అడుగుతాడు. మనం ఎక్కడ కూడా ఎగ్జామినర్కి అవకాశం ఇవ్వడానికి అవకాశం. మరి జైలు శిక్షతో పాటు ₹1,00,000, 1 lakh, వా ఫర్ 1 lakh అని గుర్తుపెట్టుకోండి.
అంటే వన్యప్రాణుల్లో వా ఉందంటేనేమో 1 కాబట్టి వా ఫర్ 1 1971, 1 అంటేనేమో ఒక షెడ్యూలు, 1 అంటేనేమో 1 lakh అంటేనేమో ₹1,00,000 అని గుర్తుపెట్టుకోండి. ఆడ్ నెంబర్స్ ఒకటి తర్వాత ఆడ్ నెంబర్ 37 కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఇక మన లైఫ్లో ఈ ఎగ్జామ్ అనే కాదు ఫ్రెండ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనం మిస్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉండవు. తర్వాత ఇక ఇది మన జాతీయ జంతువు పులి, మరి రాయల్ టైగర్ ఇవన్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ రాబందు, ఇంకా రాబందు మీద బిట్టు ఫ్రెండ్స్, ఎందుకంటే రాబందు గురించి చాలా ఇంపార్టెంట్. ఈ రాబందు ఏమడుగుతాడంటే ఎగ్జామ్లో ఫ్రెండ్స్, రాబందు ఎన్ని అడుగులు ఎంతవరకు ఉంటుంది అంటాడు. 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు అట్లా. రఫ్లీషియా అనేటటువంటిది మీకు తెలుసు, రఫ్లీషియా మీద ఎన్ని బిట్లు అడిగాడు, ఎన్ని సెషన్లలో అడిగాడు. రకరకాలైనటువంటి మెజర్మెంట్తో మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూశాడు కదా ఫ్రెండ్స్, మీరు గతంలో ఫేస్ చేస్తూ ఉన్నారు కదా. రాబందు ఎన్ని అడుగుల ఎత్తు వరకు ఉంటుందంటే 2 అడుగులు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే నేను అన్నీ రాసుకొని చదువుకున్నా ఫ్రెండ్స్. చూడండి, రాబందులో రా ఉంది, రా ఫర్ 2, మరి రాబందులో రా ఉంది, రా ఫర్ 2 లక్షలు, అంతే అయిపోయింది. రా ఫర్ 2 లక్షలు. ఇందాక వన్యప్రాణి వా ఫర్ 1, వా ఫర్ 1 అన్నీ 1911 సరిపోయింది. రా ఫర్ 2 లక్షలు, రా ఫర్ 2 అడుగులు, అంతే ఫ్రెండ్స్, అంతే. ఎక్కడికెక్కడ లాజిక్తో చదివేస్తే అసలు ఎలాంటిదైనా మనం ఈజీగా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా కంటిన్యూషన్లో చూద్దాం. ఇట్లా అన్నీ ఇదే కాదు ఫ్రెండ్స్, చాలా నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్. నా ప్లేలిస్ట్లో ఉన్నటువంటి ప్రతి వీడియో అనేది ప్రతి లాజిక్తో ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, చూసే ప్రయత్నం చేయండి. మిత్రులు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే చాలామంది నా వీడియోలు చూసి మొన్న డిఎస్సిలో తెలంగాణలో చాలామంది డిఎస్సిలో మంచి మంచి ర్యాంక్స్తో జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ఆ వీడియోలు చూడండి, మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్యవసాయం పంటలు. వ్యవసాయ పంటల మీద చాలాసార్లు బిట్లు అడుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది 5,400, 740 మామూలు జనరల్గా మీరు చదువుకుంటారు. ఇది ఏంటంటే అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, మన భారతదేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అంటేనో, ప్లాంట్ అంటే మొక్కలు కాబట్టి అందులోనే అంటే వాటిని భద్రపరిచేటటువంటి సంస్థ అది మన అందరికీ తెలుసు. దాని మీద పెద్దగా ఏమి అడగకపోవచ్చు. మరి అంతర పంటలు, ఈ అంతర పంటల గురించి మీరు చదువుతూనే ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పంచగవ్వ, జీవామృతం అనేటువంటి 2 కొత్త పదాలు ఇచ్చాడు. పంచగవ్వ అనగులోనే మనందరికీ తెలుసు ఆవు మూత్రం ఒకటి, పేడ అంటే ఆవుకి సంబంధించినటువంటి ఐటమ్స్ అనమాట. ఆవు మూత్రం, పేడ ఇది ఆవు నుంచి వస్తుంది, నెయ్యి, పాలు, పెరుగు. వీటితో పాటు అదనంగా మనం ఏం చేయాలంటే అరటిపండు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆవుకి అరటిపండు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే తింటూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అట్లా అరటిపండు. ఆవు అప్పుడప్పుడు ఏం చేస్తుంది, కొబ్బరి నీళ్ళు కూడా తాగుతుంది అనుకోండి. ఆవుకి బెల్లం అంటే చాలా ఇష్టం, తియ్యటి పదార్థాలు పెడితే తింటుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా నీరు వీటన్నిటిని మిక్స్ చేసి పంచగవ్వను తయారు చేస్తారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకటి పంచగవ్వ. తర్వాత జీవామృతం. జీవామృతం అనేటటువంటి పదం కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే. జీవామృతానికి నేను ఇక్కడ ఒక లాజిక్గా గుర్తుపెట్టుకున్నా, కన్ఫ్యూజ్ కాకుండా. మట్టి మీద జీవం అంటే ఒక మట్టి అనేది యాడ్ అవుతుంది అంతే. ఇప్పుడు జీవామృతం అంటే ఏంటి, జీవులు ఎక్కడుంటారు జనరల్గా మట్టి మీదనే కదా ఫ్రెండ్స్. అంటే వీటితో పాటు అంటే ఆవు మూత్రము, పేడ, బెల్లం, పప్పు ధాన్యాలు, నీరు, వీటితో పాటు అదనంగా వచ్చి చేరేది ఏంటంటే మట్టి. ఈ మట్టి అనేదాన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే జీవులు ఉండేది మట్టి మీదనే. అంటే జీవామృతం అంటే జీవులు ఉండేది మట్టి మీద కాబట్టి మట్టి యాడ్ అవుతుంది అంతే. అదే అక్కడ పంచగవ్వలో మాత్రం మట్టి అనేది ఉండదు. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ బిట్టు పోకూడదు ఫ్రెండ్స్. మనం చదివేది ఇంపార్టెంట్ ఏరియా అన్న చోట కొన్ని లాజిక్స్ మీకు తెలియకపోయినా మీ ఫ్రెండ్స్ ద్వారా అయినా ఇంకెవరైనా షేర్ చేసుకొని అయినా లేదా యూట్యూబ్లో ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అన్నింటిని సెర్చ్ చేసుకొని మీకున్న డౌట్ని క్లారిటీ చేసుకుంటూ మార్క్ టెస్టులు రాసుకుంటూ గ్రాండ్ టెస్టులు రాసుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ ముందుకెళ్తే మిమ్మల్ని ఆపేవాళ్ళు ఇంకెవరు ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. కంటిన్యూషన్లో నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ ఏమి ఉండదు ఫ్రెండ్స్. చిన్నగా మీరు జనరల్గా ఏమైనా చిన్న చిన్న పాయింట్స్ ఉన్నా కూడా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు మామూలుగా చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ జనరల్గా మీరు చూసుకుంటారు. తర్వాత ఇక్కడ గోధుమ ఆహార పంటలు, వాణిజ్య పంటలు ఇవన్నీ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. పత్తి, జనుము, మిర్చి ఇవన్నీ కూడా వాణిజ్య పంటలని. ఆహార పంటలు వరి, గోధుమ ఇవన్నీ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఎప్పుడు అడుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఈ టేబుల్ మీద. వరిలో ఉన్న రకాలు, కందిలో ఉన్న రకాలు. వరి అంటే అందరికీ తెలుసు, ఇక్కడ చూడండి మసూరి, సామ్ మసూరి అంటారు. చూడండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాంబ వరికి ఫేమస్. ఆంధ్రప్రదేశ్ మనకు తెలుసు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో ఎక్కడ చూసినా వరికి ఫేమస్, అది మనకు తెలుసు. అంటే సామ్ మసూరి అని అంటారు. సాంబ అనే పదం వచ్చింది. స్వర్ణ అన్నా కూడా వరికి సంబంధించింది. స్వర్ణ అంటేనేమో స్వర్ణకారులు అంటే బంగారం కాబట్టి బంగారు తీగ. ఈ రెండు కూడా స్వర్ణ మసూరి, బంగారు తీగ, వరికి. IR20, IR20 ఇట్లా అనమాట. IR20 కూడా ఫ్రెండ్స్ ఇది వరికి సంబంధించింది. IR20. మరి కందికి సంబంధించి
గతంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సెషన్లో అడిగాడు ఫ్రెండ్స్. కంది అంటే ఎర్ర కంది మనకు తెలుసు, నల్ల కంది అందులోనే ఉంది, సగం ఉంది, ఓకే. నడిపి అంటేనేమో కందులను మనం ఏం చేస్తాం, నలుపుతూ ఉంటాం కదా. వరిని నలపలేము ఎందుకంటే గుచ్చుకుంటాయి. కందుల్ని ఏం చేస్తాము, నలుపుతూ ఉంటాం అనుకోండి. ఎందుకంటే కందుల్ని వేయించిన తర్వాత ఇలా నలిపితే పొట్టు అంతా రాలిపోతుంది అన్నట్టు కందిని నలుపుతూ అన్నట్టు గుర్తుపెట్టుకుని ఆశ. అంటే చాలామంది చూడండి కందిపప్పు అంటే ఆశ, తినాలని ఆశ, కందులు తినాలని ఆశ. ఇట్లా కంది అనగానే ఆశ అనేటటువంటి పదంతో మీరు లింక్ చేసుకోండి. ఈ రెండే కొంచెం కన్ఫ్యూజు, ఆ రెండు చాలా ఇంపార్టెంట్ కూడా. తర్వాత ఇక మిగతా అంతా ఆరుతడి పంటలు ఇవన్నీ మీకు తెలుసు, 6 నెలలు 4 నెలలు వచ్చేటప్పుడు మీరు జనరల్ మనం చెట్లను పెంచుతాం. ఇది తెలంగాణలో ఫేమస్. ఎందుకంటే మొక్కల్ని పెంపకం అనేది, చెట్లని మనం పెంచుకోవడం అనేది చాలా తెలంగాణలో ఫేమస్ బిట్లు ఫ్రెండ్స్. వీటి మీద ఎక్కువగా మరి టెట్ డిఎస్లు అడుగుతున్నాడు కాబట్టి తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాలకు సంబంధించి ఫ్రెండ్స్ ఇది. ఈ బుక్ అనేది తెలంగాణకు సంబంధించింది అయినప్పటికీ మీరు ఏపీలో ఉన్నటువంటి మరి 5th క్లాస్ బుక్ చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఏదో 1 or 2 అటు ఇటు తప్ప మ్యాక్సిమం కంటెంట్లో పెద్ద తేడా అనేది ఏం లేవు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఓకే. ఇంకా బోన్సా ఈ టేబుల్ మీద కూడా చాలాసార్లు ఎగ్జామినర్ ఫోకస్ పెట్టాడు. అంటే పెద్దగా పెరిగేటటువంటి మరి చెట్లను ఏం చేస్తారంటే చిన్న కుండీల్లో పెంచుతారు. పెద్ద చెట్లని చిన్న కుండీల్లో పెంచుతారు. వాటిని ఏమంటారంటే బోన్సాయి వృక్షాలు లేదా వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశంలో అదొక సాంప్రదాయ కళ. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది అందరూ తెలుసు, ఓకే. బోన్సాయి వృక్షాలకి మరొక పేరు వామన వృక్షాలు. వామనం అంటే మన అందరూ తెలుసు కదా ఫ్రెండ్స్. వామనం అంటే ఎందుకు, కోతులు కదా సహజంగా. వామనుడు అంటే కోతులు కదా. కోతులు సహజంగా ఇందులో అంటే బోనుల్లో ఉంటాయి. మేము ఒకప్పుడు ఫ్రెండ్స్ చదివేటప్పుడు ఏదో ఒక కష్టంగా ఉన్న టైంలో చదువుకున్నాం, ఎట్లా తర్వాత అలవాటు అయిపోయింది మాకు. ఇంకా బోన్సాయి వృక్షాలు అనగానే మాకు వామన వృక్షాలు జపాన్ అంటే నోట్ అయింది. స్టార్టింగ్లో ఎలా చదవాలా, స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో డైలీ టెస్టులు రాసేటప్పుడు కష్టంగా ఏ రోజు ఆ రోజు మనం చదవాలి. ఈవినింగ్ టైం ఒక 1 hour ఉండేది. ఆ 1 hourలో ఇవన్నీ చదవాలంటే అప్పటికప్పుడు కోడ్స్ని క్రియేట్ చేసుకునేవాళ్ళం ఒక 5-6 కలిసి. మాకు తెలియకపోతే పక్క రూమ్కి తెలియకపోతే నేనైతే అన్ని రూములు తిరిగేవాడిని ఫ్రెండ్స్. నాకేంటంటే కోడ్స్తో చదవటం నాకు ఇష్టం. స్టార్టింగ్ నుంచి బై హార్ట్ చేయలేను నేను ఏది కూడా. అట్లానే నాకు జాబ్ వచ్చిందేమో ఫ్రెండ్స్. ఆ కోడ్స్ ఆ లాజిక్సే నాకు జాబ్ రావడానికి మరి హెల్ప్ అయ్యాయి ఫ్రెండ్స్. అట్లా అనమాట. బోన్సాయి అంటే బోనుల్లో వామను కోతులు ఉంటాయని గుర్తుపెట్టుకున్నా. మరి బోనుల్లో ఉన్న కోతులు ఏం చేస్తూ ఉంటాయి, ఇప్పుడు జపం చేస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకున్నా. జపం అంటే ఏంది, జపాన్, అమెరికా, రేపు జపాను, రష్యా ఇట్లా ఇచ్చాడనుకోండి కన్ఫ్యూజ్ కావు కదా. జపం చేస్తాయి కోతులు బోన్లో. అట్లా ఏదో హాస్యంగా ఫ్రెండ్స్, మనకు అనుకూలంగా మనకు బిట్ రావడానికి మనం చేసే ప్రయత్నం అంతే. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో చూద్దాం. ఇట్లా చూసుకుంటూ పోతే ఏముంది, గ్రీన్ రెవల్యూషను, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషను. ఇక్కడ చూడండి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి కోటి మొక్కల పెంపకం అనేటటువంటి కార్యక్రమం ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకో, కోటి మొక్కలు, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అని ఇస్తాడా అంటే ఏమున్నది, ఎవరైనా క్యాచ్ చేస్తారు. కౌన్సిల్ అనగానే కా అనే లెటర్ వచ్చింది కాబట్టి కా అంటేనేమో కోటి అని గుర్తుపెట్టుకోరాదని ఫ్రెండ్స్. ఏముంది, కోటి మొక్కలను పెంచేటటువంటి కార్యక్రమం అనమాట. ప్రభుత్వ పాఠశాలలో మనందరికీ తెలుసు. ప్రతి విద్యార్థి 5 మొక్కల పెంపకం, 5 మొక్కలను ఏం చేయాలో వాళ్ళు నాటాలి. 5 మొక్కలు అంటేనేమో చేతికి 5 వేళ్ళు ఉంటాయి కాబట్టి 5 మొక్కలు అనుకోండి. అంటే ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క మొక్కలాగా 5 వేళ్ళు ఉంటాయి కాబట్టి 5 మొక్కలు అన్నట్టు అనుకోండి. అట్లా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. బై హార్ట్ లాగా కాకుండా ఈజీగా మన బ్రెయిన్ని ఈజీగా ఉండేటట్టు వన ప్రేరణ ఉద్యమం మనకు తెలుసు. దాని గురించి చదివేది ఏమీ లేదు. 2 లక్షల నుంచి 10 లక్షల మంది 2 లక్షల మంది విద్యార్థి 10 లక్షల మొక్కలను నాటడం ఇదంతా ఓకే. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పచ్చదనం హరితవనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్ని డిఎస్సీలు ఎన్ని టెట్లలో అడిగాడు మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఎక్కడ అంటేనేమో మరి ఆ గ్రామం పేరు, ఏ జిల్లా పేరు, నాగర్ కర్నూలు జిల్లాను గుర్తుపెట్టుకోవాలి, తెలగపల్లి మండలం గుర్తుపెట్టుకోవాలి, గడ్డంపల్లి అనేటటువంటి ప్రభుత్వ పాఠశాల. ఇవన్నీ కూడా పచ్చదనానికి మారు పేరుగా నిలిచినటువంటి పాఠశాల అనమాట. అంటే ఒక హరిత పాఠశాల అవార్డు పొందినటువంటి ఇది. నాగర్ కర్నూలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, గడ్డంపల్లి అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మొక్కలే కదా, ఇదంతా మొక్కలకు సంబంధించిందే కదా. మొక్కలు అసలు మొక్కలకి వేళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ వేళ్ళు ఎలా ఉంటాయి అంటే మనిషికి ఉన్నటువంటి గడ్డం, మరి గడ్డంలాగా అనుకోండి ఫ్రెండ్స్. వేళ్ళు అంటే ఏమో గడ్డంలాగా అనుకోండి, గడ్డంపల్లి. ఆ గడ్డం అనేది మరి తెల్లగా అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్, ఏదో హాస్యంగా అంతకంటే ఏం లేదు, తెల్లగా అయిపోయింది కాబట్టి తెలగపల్లి మండలం అని గుర్తుపెట్టుకోండి. తెలగపల్లి అంటేనేమో తెల్లగా అయినటువంటి గడ్డం, ఆ వేళ్ళు. అట్లా ఏదో నాగర్ కర్నూలు అంటేనేమో నాగపాములాగా ఉన్నటువంటి ఆ గడ్డం, తెల్లగా ఉన్నటువంటి ఆ గడ్డం, వేళ్ళు. ఏదో ఒక బొమ్మలాగా మేమైతే ఒక బొమ్మ కూడా గీసుకున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే లైఫ్లో మేము మర్చిపోయేటటువంటి పరిస్థితి రాకూడదు, మళ్ళీ రివిజన్ చేసేటటువంటి పరిస్థితి రాకూడదని
ఒక పిక్ వేసుకొని ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అవసరమైతే గోడ కూడా అంటించుకునే వాళ్ళం అన్ని సబ్జెక్టుల మీద. ఇది ఒక్కటే కాదు, ఇట్లా అనమాట. మీరు చదువుకుంటే ఏదైనా ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఓకే ఫ్రెండ్స్, అది మీకు అర్థమైందని. ఇంకో వన ప్రేరణ ఉద్యమం, ప్రేమికులు ఇవన్నీ కూడా మీకు జనరల్గా చదువుకుంటారు. వాటి జోలికి పోను, కన్ఫ్యూజ్గా ఉన్న వాటి జోలికే నేను వెళ్తా ఫ్రెండ్స్. తర్వాత వేప చెట్టును UN ఐక్యరాజ్య సమితి వాళ్ళ శతాబ్ది వృక్షంగా ప్రకటించింది. ఎందుకంటే వేప చెట్టు అనేది 100 రకాలుగా మనకి శతాబ్ది 100 రకాలుగా మనకి మేలు అన్నారు కదా ఫ్రెండ్స్. వేప ఆకు అనేది అమ్మవారు పోస్తే వేప ఆకు అంటే వేప చెట్టు అనేది ఫేమస్ అందరికీ. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏం లేదు. తర్వాత నెక్స్ట్ పౌష్టికాహారం మీద ఎప్పుడు రిపీటెడ్గా బిట్స్ అడుగుతున్నాడు. ఈ పౌష్టికాహారానికి సంబంధించి మ్యాథ్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు అయితే బిట్స్ పెడతారు, కానీ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి మరి యాస్పిరెంట్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మరి ఈ SGTకి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు కానివ్వండి, ఎవరైనా ఉంటే మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పౌష్టికాహారం అసలు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తప్ప. ఎందుకు అంటే చూడండి, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి నేను మీకు ఇచ్చేటటువంటి ట్రిక్స్ ఏంటి అవి కనుక తెలిస్తే ఇంతేనా అనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. శరీరానికి శక్తిని ఇచ్చేటటువంటి, శరీరానికి శక్తిని ఇచ్చేవి పిండి పదార్థాలకు మరో పేరు కార్బోహైడ్రేట్స్లు. సైన్స్ వాళ్ళకి తెలుసు పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు అని టక్కన వచ్చు, కానీ సోషల్ వాళ్ళకి పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు అనే పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎంత కష్టమో సోషల్ వాళ్ళకే తెలుసు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది నేను ఒక లాజిక్ చెప్తా ఫ్రెండ్స్, నో డౌట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. వీటన్నిటిని ఒక చోట రాసానులేండి, మీకు అవన్నీ రాసి మీకు చూపిస్తాను. ఇవన్నీ జనరల్గా మీరు చదువుకున్నా నేను రాసినవి మీకు జస్ట్ అటు చూపిస్తాను. మీకు ఇక్కడే రాసుకున్నా చూడండి. నేను ఒక సోషల్ స్టూడెంట్ని అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానికోసం నోట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రోటీన్లు అనగానే మాంసకృతులు గుర్తుకు రావాలి ఫ్రెండ్స్. మాంసకృతుల్లో ఉంటాయి ప్రోటీన్లు. అదేవిధంగా పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు ఉంటాయి. రేపు ఎగ్జామ్లో అడగొచ్చు, ప్రోటీన్లు ఎక్కువగా ఎందులో లభ్యం అవుతాయంటే పప్పు ధాన్యాలు, మాంసకృతులు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ప్రోటీన్లో ఈజీగా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో. ప్రోటీన్లో పానే లెటర్ వచ్చింది, వచ్చిందంటే 100% అక్కడ పాతోనే వస్తుంది, అంటే పప్పు ధాన్యాలు ప్రోటీన్లు. మాంసకృతులు అనేదాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, లేదా దాన్ని ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రోటీన్లు అనే పదాన్ని పొట్ట అని గుర్తుపెట్టుకోండి. మన పొట్టలో మనం ఏం చేస్తామంటే పప్పుని ఏం చేస్తామంటే పొట్టలోకి పంపించేస్తాం. మాంసకృతులు అంటేనేమో అది మాంసకృతులు, అది మాంసానికి సంబంధించింది ఏదైనా కావచ్చు. మాంసకృతులు అంటే మరి అది మాంసానికి సంబంధించింది కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, వీటన్నింటిని మనం మాంసకృతులు అంటారు. సైన్స్ వాళ్ళకి తెలిసిందే, సోషల్ వాళ్ళ కోసం నా ప్రయత్నం ఫ్రెండ్స్ ఇది. అంటే మాంసాన్ని మనం ఏం చేస్తాం, పొట్టలోకి పంపించేస్తాం. పప్పు ధాన్యాన్ని మనం ఏం చేస్తాం, పొట్టలోకి పంపించేస్తాం. ప్రోటీన్లు అనగానే మనం మాంసకృతులు, పప్పు ధాన్యాలు, పప్పుని పొట్టలోకి పంపించేస్తాం, మాంసాన్ని పొట్టలోకి పంపించేస్తాం. ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, ఇది సోషల్ వాళ్ళ కోసం. తర్వాత నెక్స్ట్ రెండోది ఇంకేందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మరి కొత్త కోణాలు ఇవన్నీ అవసరం లేదు. పిండి పదార్థాలకు మరో పేరు కార్బోహైడ్రేట్లు. ఒక్కొక్కసారి పిండి పదార్థాలు అంటాడు, కార్బోహైడ్రేట్లు అంటారు. సైన్స్ వాళ్ళకి తెలుసు, సోషల్ వాళ్ళు పిండి పదార్థాలను కార్బోహైడ్రేట్కి ఎలా లింక్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్లు అడగను కారు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ కారులో మనం ఏం చేస్తామంటే పిండి పదార్థాలని ఏం చేస్తాం, తీసుకెళ్దాం అనుకోండి. పిండి పదార్థాలు ఉంటాయి కదా, పిండి మన ఇంట్లో ఏదైనా మొక్కజొన్న పిండి కానీ ఏదైనా వరి పిండి కానీ దాని పిండిని ఏం చేస్తామంటే కారులో ట్రావెలింగ్ చేస్తాం అనుకోండి ఫ్రెండ్స్. ఏదో జస్ట్ అట్లా. రేపు చూడండి ఈ లాజిక్ మీకు తెలిస్తే కార్బోహైడ్రేట్లో కారు అని పిండి పదార్థాలు మనం తీసుకెళ్తాం. దేనికంటే ఇప్పుడు శక్తిని ఇవ్వడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, పిండి ఉంది, చపాతీ పిండి ఉంది. ఆ పిండిని మనం గట్టిగా ప్రెస్ చేయాలంటే లేదా పూరి చేయాలంటే గట్టిగా శక్తిని ప్రయోగించాలి కదా. అట్లా అంటే శక్తిని ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడేవి ఏంటంటే పిండి పదార్థాలు. పిండిని బాగా ఇది చేయాలన్నా, చపాతీ ఏదైనా చేయాలన్నా పిండితో ఖచ్చితంగా శక్తి కావాలని గుర్తుపెట్టుకోండి. లేదా కారు డ్రైవింగ్ చేసేటప్పుడు అడుగుతాడు, శక్తిని ఇవ్వడానికి కార్బోహైడ్రేట్స్ అంటారు రేపు ఎగ్జామ్లో. కార్బోహైడ్రేట్స్ అనేది శక్తిని ఇవ్వడానికి లింక్ చేయాలి. ఇవాళ అన్నీ చదువుతాం, రేపు కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు కారు డ్రైవ్ చేయాలంటే అంత సింపుల్ కాదు ఫ్రెండ్స్. కారు డ్రైవ్ చేసేటటువంటి ఆ డ్రైవర్కి తెలుసు ఖచ్చితంగా శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. మంచి ఎనర్జీ ఉంటేనే కారు డ్రైవ్ చేస్తాము. ఇప్పుడు చూడండి ఈ లాజిక్స్తో మీకు అన్నీ వచ్చేసినాయి. కార్బోహైడ్రేట్స్ అంటేనేమో కారులో పిండి పదార్థాన్ని ట్రావెలింగ్ చేస్తాం. కారు డ్రైవ్ చేయాలంటే శక్తి కావాలి. పిండిని మనం ఏదైనా చేయాలంటే శక్తి కావాలి. పొట్టలోకి ఏం పంపిస్తాం, పిండి పదార్థాన్ని పంపిస్తాం, పప్పు ధాన్యాలను పంపిస్తాం, మాంసాన్ని పంపిస్తాం, అంతే. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ విటమిన్లు అంటే మొలకెత్తినటువంటి విత్తనాల్లో విటమిన్లు ఉంటాయి. ఓకే, అది దానంత ఇంపార్టెంట్ కాదు. ఇంకా మీకు కంటిన్యూషన్లో కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇట్లా
ఇవన్నీ చదువుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను అన్నీ కూడా హైలైట్ చేశాను. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇందులోనే ఉంటుంది. ఇలా చదివితే మీకు కన్ఫ్యూజ్ అవుతారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. నేను చెప్పినట్టు చదివితే మీకు ఈజీగా ఉంటుంది. నేను ఇవన్నీ పర్ఫెక్ట్గా చదువుకొని అంతా ఆవలింపు చేసుకున్న తర్వాతనే మీకు అక్కడ రాశాను. నేను అలానే చదువుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అన్నీ కలిపి ఒక చోట రాశాను, చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఆహార పిరమిడ్ ఉంది ఫ్రెండ్స్. ఆహార పిరమిడ్ చార్ట్ ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో ఆహార పిరమిడ్ చార్ట్. మెథడాలజీలో అయితేనేమో మరి మెథడిక్స్కి సంబంధించినంతవరకు మన అందరికీ తెలుసు ఎడ్గార్ డేల్ అనుభవ శంకు ఫ్రెండ్స్. ఎడ్గార్ డేల్ అనుభవ శంకు అనుగుణంగా ప్రకాన ప్రక్షే టచార దృష అనేటటువంటిది మనందరికీ తెలుసు. అందులో 11 ఉంటాయి. ఆ పిరమిడ్ లాగానే ఇక్కడ ఆహార పిరమిడ్. ఆహార పిరమిడ్లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయి ఫ్రెండ్స్. 4 ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఆహారం ఫుడ్ అని గుర్తుపెట్టుకోండి. FOOD ఫుడ్లో 4 లెటర్స్ ఉన్నాయి. 1 2 3 4 కదా, 4 ఉన్నాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మరి దీనికి ఒక సీక్వెన్స్ ఉందంటే ఎస్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ 1 2 3 4 ఉంది. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ కావాల్సినంతగా తినాలి. సెకండ్ వన్ ఏంటంటే ఎక్కువగా తినాలి. థర్డ్ వన్ ఏంటంటే తగినంతగా తినాలి. లాస్ట్ ఏంటంటే అరుదుగా తినాలి. దీన్ని నాకు గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ కావాల్సినంతగా తినాలి, ఎక్కువ తినాలి, మీడియం తగినంతగా తినాలి, అరుదుగా తినాలి. ఇట్లా ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆహార పిరమిడ్లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ 4. ఫుడ్ అని ఫుడ్లో 4 లెటర్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే అంతకంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి మీకు అక్కడ టొమాటో అనుగుణంలో టొమాటోకి సంబంధించి ఎక్కువగా అడిగింది ఏంటంటే ఇందులో ఎన్ని క్యాలరీల శక్తి లభిస్తుంది టమాటా అంటే 22. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? టొమాటోలో టీ లెటర్ ఉంది కదా, టీ ఫర్ 2 అని గుర్తుపెట్టుకోండి. టీ ఫర్ టూ టొమాటో 2 అంతే 22 కిలో క్యాలరీల శక్తి ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. నేను అక్కడ రాశాను కూడా. తర్వాత నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. 1 by 1 శక్తి కార్బోహైడ్రేట్. కారు నడపాలంటే ఇక చూడండి ఎంత ఈజీగా ఉందో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. తర్వాత ఈ ప్రోటీన్స్ అనేవి పెరుగుదలకి ఎక్కువగా, ఇంతకుముందు మీకు చూపించా కదా, అదంతా చదివితే వచ్చే పాయింట్స్ ఇవి. ఒక పిల్లవాడు పెరుగుదల కావాలంటే ప్రోటీన్స్ కావాలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఈజీ ఫ్రెండ్స్. ఎట్లా గుర్తుపెట్టుకోండి? ప్రోటీన్లో పాము ఉంది, పెరుగుదలలో పాము ఉంది. పాతోనే లింక్ చేసుకోండి సరిపోతుంది. ప్రోటీన్స్ అనగానే పెరుగుదల, లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పెరుగుదల అనగానే ప్రోటీన్స్లు ఇంతకుముందు పొట్టలాగానే గుర్తుపెట్టాం. పొట్ట బాగా నింపుతూ ఉన్నాం అనుకోండి, మంచిగా పెరుగుదల ఉంటుంది. పొట్టలోకి రోజు అన్నీ పంపిస్తున్నాం అనుకోండి, మాంసకృతులు, పప్పు ధాన్యాలు అన్నీ పొట్టలోకి అన్నీ పంపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లవాడు పెరుగుతాడని గుర్తుపెట్టుకోండి. లేదా ప్రోటీన్స్లో పోటీ అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. పోటీ ఎక్కువగా ఇప్పుడు పెరుగుతుంది, ఎక్కడ చూసినా పోటీ ప్రపంచమే అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంతే. వ్యాధి నిరోధక శక్తి అంటే విటమిన్స్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. B కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి. యాంటీబయాటిక్ ఎన్నో ట్యాబ్లెట్స్ ఉన్నాయి. విటమిన్స్ ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ దేనికి? వ్యాధి నిరోధక శక్తే కదా. అది పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఇట్లా గుర్తుపెట్టి నేను అన్నీ ఒక చోట రాసుకున్నా ఫ్రెండ్స్. మళ్ళీ కార్బోహైడ్రేట్లు ఇవన్నీ చూడండి. మళ్ళీ ఇక్కడ నేను ఇదంతా చదవకుండా నేను జస్ట్ షార్ట్కట్లో రాసుకున్నా. ఇప్పుడు శక్తినిచ్చేవి, శక్తి కావాలి. కారు నడపాలంటే శక్తి కావాలి. పెరుగుదల ఇంతకుముందు వచ్చిందే ఫ్రెండ్స్. పెరుగుదల కావాలంటే పొట్టలోకి అన్నీ పంపించాలి. అన్నీ పంపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా పెరుగుదల వస్తుంది. ఇంకంతే. మీరు ఇక మర్చిపోరనుకుంటున్నాను నేను. ఎగ్జామ్లో ఫ్రెండ్స్ మార్క్ టెస్టులు రాసేటప్పుడు ఎలాంటివి మీరు ఫేస్ చేస్తారు, ఇక మీరు ఖచ్చితంగా మార్క్ టెస్టులలో మంచి మార్క్స్ సాధిస్తారనేది నా ఒపీనియన్. చూద్దాం. ఇంకా మళ్ళీ ఇక్కడ అన్నీ నేను చెప్పినవి ఉంటాయి, మళ్ళీ అవే వచ్చేసాయి. ఇందులో ఏముండదు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి, విటమిన్స్, శక్తినిచ్చేవి అంటే మళ్ళీ పీడిఎఫ్లో మళ్ళీ వచ్చాయి ఫ్రెండ్స్. మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాల 5th లెసన్. ఇట్లా చదువుతూ ఉంటే ఇవి ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. నాది 7th క్లాస్కి సంబంధించిన సైన్స్ వీడియో ఉంది ఫ్రెండ్స్. టోటల్ అన్ని చాప్టర్లకు సంబంధించి 7th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లు, అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం అన్ని చాప్టర్ల మీద అద్భుతంగా ఒక కోడింగ్తో మీకు ఒక 3 పార్ట్స్ మీద ఒకటి పెట్టా ఫ్రెండ్స్. అది చూడండి. 7th క్లాస్ ఫటాఫట్ అయిపోతుంది. 8th క్లాస్కి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి ఒక వీడియో చేశాను, బయాలజీకి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ 2 వీడియోలు 8th క్లాస్ చూడండి. 8th క్లాస్ ఫినిష్, 7th క్లాస్ ఫినిష్, 7th 8th ఫినిష్. ఇక 9th 10th లింక్డ్ టాపిక్స్ మీద ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అది కూడా చూడండి. 6th క్లాస్ ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు. ఇక మిస్ అయినవి ఉన్నటువంటివి 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్లో ఇప్పుడు 5th క్లాస్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ 5th క్లాస్కి సంబంధించి 2 పార్ట్స్ ఉంది. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఈ పార్ట్ అయిపోగానే మళ్ళీ వెంటనే పార్ట్ 2ని మీకు అప్లోడ్ చేస్తా. ఇది 2 రాష్ట్రాల వాళ్ళకి సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటు కొంచెం తేడా ఉంటుంది, కానీ ఈ సైన్స్ అనేది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి బుక్స్ చూస్తే మీకే తెలుస్తుంది.
ప్రతిదీ సేమ్లానే ఉంటుంది ఫ్రెండ్స్, ఏదో ఒకటి అరా తప్ప మనకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. కానీ ఏ రాష్ట్రమైనా ఏమీ కాదు, మనకి ఒక కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనం గ్రిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కంటికి పుస్తకానికి మధ్య ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్. కంటికి పుస్తకానికి మధ్య కనీసం 30 సెంటీమీటర్ల దూరం. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 30 అంటాడు, రేపు 2.5 అంటాడు, 20 అంటాడు, 25 అంటాడు. మనం కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. ఎట్లా అంటే కంటికి పుస్తకానికి మధ్య దూరం అనగులోనే, కన్ను అనగులోనే మనకు మరి ఈశ్వరుడికి శివుడికి 3వ నేత్రం ఉంటుంది కదా ఫ్రెండ్స్, 3వ నేత్రం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అట్లా అంటే 3వ నేత్రం ఉంటుంది కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. కన్ను అనగానే 3వ నేత్రం 30 సెంటీమీటర్లు అనుకోండి, అంతే. ఇంకంతకంటే ఏం లేదు ఫ్రెండ్స్ అందులో. తర్వాత టెలివిజన్కి మనం ఎంత దూరంలో ఉండాలి, టీవీకి ఎంత దూరంలో ఉండాలంటే 2.5 మీటర్ల దూరంలో ఉండాలి. 2.5 అని గుర్తుపెట్టుకుంటుంది, 2.5. దీన్ని అట్లా గుర్తుపెట్టి టెలివిజన్లో టీ ఉంది కదా ఫ్రెండ్స్, టీ ఫర్ 2 అని గుర్తుపెట్టుకోండి. అంటే కంటికి మరి ఎంత దూరంలో, కన్ను అనగానే మనకు 3వ నేత్రం కాబట్టి 30 సెంటీమీటర్లు అని గుర్తుపెట్టుకోండి. టెలివిజన్లో టీ ఉంది కాబట్టి టీ ఫర్ 2 అని గుర్తుపెట్టుకోండి. ఒక అర యాడ్ చేసుకుని 2.5 ఫ్రెండ్స్, అంతే. అంతకంటే మీరు బై హార్ట్ చేయాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ ఎన్నో క్లాసులు వినుంటారు, క్లాసులు తీసుకొని ఉంటారు, ఎన్నో రకాలుగా ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పుడు నా వీడియో చూస్తున్నప్పుడు మీరు చదివిన దాన్ని నా కోర్స్ని మీరు గనుక ఆ బ్రెయిన్కి అక్కడ పేస్ట్ లాగా చేసుకున్నట్లయితే లైఫ్లో ఏ ఎగ్జామ్లోనైనా మీరే ముందుంటారు, నో డౌట్ ఫ్రెండ్స్. అట్లా ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా చూద్దాం, కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక జనరల్గా ఉన్న వాటిని అయితే మీరు చదువుకుంటారు, వాటి జోలికి నేను ఏం పోను. ఇక్కడ గబ్బిలం అనేది ప్రతిధ్వని తెలుసు కదా ఫ్రెండ్స్, అది ధ్వనిని రిలీజ్ చేస్తుంది. ఏదైనా అడ్డు వస్తే అక్కడ నుంచి బ్యాకప్ అయ్యి ఇట్లా వెళ్తుంది, దాన్ని ప్రతిధ్వని అంటారు. అది మనందరికి జనరల్గా చదువుకుంటారు, ఏదన్నా అవసరం లేదు. ఇక నాలుక అనేది అన్నం నమలటానికి, మింగటానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. దాని జోలికి కూడా నేను ఏం వెళ్ళను ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ ఏమి ఉండదు కాబట్టి దాని జోలికి వెళ్ళను. కన్ఫ్యూజ్గా ఉంటే మాత్రం అక్కడ మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంటే మరి దంతసూత్ర విన్యాసం అని అంటారు. ఎంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, సైన్స్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సైన్స్ వాళ్ళు పెట్టగలరు, ఎందుకంటే వాళ్ళు ప్రయోగాలు చేస్తారు, ఎన్నెన్నో వాళ్ళు దాని మీద మరి ప్రయోగాలు చేస్తారు. కాబట్టి సోషల్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు ఫాలో అవుతున్నా ఫ్రెండ్స్. నేను ఒక సోషల్ స్టూడెంట్ అయితే ఎలా చదవాలి అనేటటువంటి దాన్ని నేను ఇక్కడ చదువుకున్నా ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని కొంచెం జూమ్ చేసి మీకు క్లారిటీగా లైఫ్లో మర్చిపోకుండా ఒక మంచి కోడ్ ఫ్రెండ్స్. ఇది నేను అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నప్పుడు మాకు సైన్స్ అద్భుతంగా చెప్పారు ఫ్రెండ్స్. మరి మాస్టర్ పేరు నాకైతే గుర్తు రావట్లేదు, చాలా అద్భుతంగా చెప్పారు, లాజిక్స్తో చెప్పారు. నేను లాజిక్స్తో చెప్పే క్లాస్ అంటే ఫ్రెండ్స్, నేను ఆ క్లాస్కి అలా అతుక్కుపోతా అంతే. ఇక నాకు అంత కాన్సన్ట్రేషన్ నాకు లాజిక్స్తో ఎవరైనా చెప్పారంటే, అట్లాంటి వాళ్ళలో నాకు సైన్స్ చెప్పినటువంటి మాస్టర్ ఒకళ్ళు. అదేవిధంగా సైకాలజీ గురువు అంటే నాకు ఇష్టమైనటువంటి మరి సైకాలజీకి సంబంధించిన ఎక్స్పెక్ట్ ఎవరంటే జంగం విశ్వనాథ్ గారు. సార్ క్లాస్కి నేను అలా అటాచ్డ్ అయిపోయాను. నేను అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో రెగ్యులర్గా రాలేదు, కానీ అప్పుడప్పుడు వచ్చి కొంచెం మాకు అందించడం వల్ల సార్ క్లాసులు, ఎందుకంటే కోడింగ్ లెవెల్లో నాకు చెప్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి కోర్స్ని యూజ్ చేసుకొని నేను జాబు సాధించగలిగాను అనేది నాకు నమ్మకం ఫ్రెండ్స్. బై హార్ట్ అయితే నేను చేయలేదు. అట్లా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళు దీన్ని ఎలా అంటే ఆ సార్ నాకు ఎలా చెప్పారంటే, ఇక్కడ దంతాలు 4 ఉన్నాయి, మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ 2 1 2 3 2 1 2 3 మనం బై హార్ట్ చేస్తాం. కొరుకు దంతాలని, కూర దంతాలని, నమ్మలే దంతాలని, విసురు దంతాలని ఎన్నిసార్లు చదివినా ఎక్కడో చోట కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. దంత విన్యాసం అంటే 2 1 2 3 బై 2 1 2 3 ఓకే, 2 1 2 3 బై 2 1 2 3 ఫ్రెండ్స్. అట్లా దంత విన్యాస సూత్రం. మరి దీన్ని ఈ మధ్యకాలంలో ఎలా అడుగుతున్నాడు, సింగిల్గా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు, కూర దంతాలు ఎన్ని, కొరుకు దంతాలు ఎన్ని, నమల దంతాలు ఎన్ని, విసిరే దంతాలు ఎన్ని. ఇక దంత విన్యాసం అంటే 2 1 2 3 బై 2 1 2 3 ఒక ఆర్డర్లో పెట్టండి, మరి అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి, కింద ఉన్నటువంటి రకరకాలు అడుగుతూ ఉంటాడు. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి ఒక అద్భుతమైనటువంటి కోడ్ ఆ రోజు సార్ చెప్పారు. కూర దంతాన్ని ఏమన్నారంటే, కూర అంటేనేమో కూర, మన ఇంట్లో కూర అంటే కర్రీ ఫ్రెండ్స్. కర్రీని సహజంగా ఆంధ్ర అంటే తెలంగాణ లాంగ్వేజ్లో ఎవరైనా కూర అంటారు కదా, కూరనే కూర అంటే కూర అని గుర్తుపెట్టుకోండి అంతే. కొరుకులో రూ వస్తుంది కాబట్టి కూర అని మనం అనం, కూరలో కూర అనుకోండి. మన ఇంట్లో సహజంగా ఎవరైనా సరే ఒకే ఒక కర్రీ చేస్తారు కదా ఫ్రెండ్స్, 2 3 కర్రీలు చేసేవాళ్ళు ఎక్కడో పెద్ద ఫ్యామిలీస్. ఇప్పుడు అన్ని సింగిల్ ఫ్యామిలీస్ కాబట్టి ఒకే ఒక కూర అని చెప్పాను. అంటే ఒక్క కూరే అంటే కూర దంతాలు ఒక్కటే అని గుర్తుపెట్టుకోండి. కింద ఒక కూర దంత, పైన ఒక కూర దంత, 2 అంటే 1 అని గుర్తుపెట్టుకోండి. డబల్ తర్వాత మీరు చేసుకోండి. తర్వాత కొరుకు దంతాలు మనం చూడండి,
నలుగురు మోయాలి అంటారు. అట్లానే మనం నలుగురిని కొరకాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం నలుగురిని కొరకాలి, ఎందుకంటే మనల్ని నలుగురు మోయాలి కాబట్టి. లేదా హాస్యంగా అంటే ఫ్రెండ్స్, హాస్యంగా కొరకు దంతాలంటేనేమో నలుగురిని కొరకాలి, ఎందుకంటే నలుగురు మోయాలి కాబట్టి. కూర అంటేనేమో కూర ఒక కర్రీయే ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. నమలు దంతాలలో నా ఉంది కదా ఫ్రెండ్స్, నా అంటేనేమో 4 అని గుర్తుపెట్టుకోండి. నమలలో నా ఉంది కాబట్టి 4. ఇక విసిరే దంతాలు ఫ్రెండ్స్, విసిరే దంతాలు. క్రికెట్ ఆడేటప్పుడు ఒక బంతిని ఇసిరేసామనుకోండి 6 కొడతాడు చూడండి. మంచిగా విసిరితే 6 కొడతాడు, అంటే విసిరే దంతాలు 6 అని గుర్తుపెట్టుకోండి. 6లు కొట్టడమే విసిరితే బంతి. నమిలే దంతాలంటే నా అంటే 4. నలుగురిని కొరకాలి, కొరుకు దంతాలు 4. కూర దంతాలు కూర ఒకటే ఫ్రెండ్స్. ఇంకా మనం మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయనో. ఆ సార్ అట్లా చెప్తూ ఉంటే నేను అటాచ్డ్ అయిపోయాను, నేను ఇప్పటికీ నేను మర్చిపోలేదు. సార్ ఎవరో కానీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అట్లాంటి సార్లు మరి ఉంటే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఏ సబ్జెక్ట్ అయినా అవ్వలేలుగా లైఫ్ లాంగ్ మర్చిపోతాం ఫ్రెండ్స్. నేను 2008 డిఎస్సి అంటే ఫ్రెండ్స్ 2011లో నేను జాయిన్ అయ్యా. 2009 డిసెంబరు వరకు నేను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని 8 అంటే 1 ఇయర్ పైన నేను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అక్కడే ఉన్నా. విద్యానికేతన్లో ఇంగ్లీష్ కోచింగ్ పోయినా, ప్రగతి కోచింగ్ సెంటర్లో అప్పుడు ఇంగ్లీష్ సరిగా లేదని విద్యానికేతన్లో అక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్న, ప్రగతిలో లాంగ్ టర్మ్ నేర్చుకున్న, ఇంకా వేరు చోట్ల పోయి రకరకాలైనటువంటి ఎంత నాలెడ్జ్ని అంటే నిజంగా ఫ్రెండ్స్ అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫ్రెండ్స్, మనం చదివినటువంటి నాలెడ్జ్ ఆ విధంగా మనం గనక సివిల్స్ కానివ్వండి, గ్రూప్స్ కానీ గనక చదవగలిగితే ఖచ్చితంగా మనం అది ఈజీగా కొట్టగలం. అంత కష్టం ఈ ఎస్ఈటీ కానివ్వండి, ఈ స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి. స్కూల్ అసిస్టెంట్ అన్న కొంచెం ఈజీగా ఉంటుంది, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు, కానీ ఎస్ఈటీ అంటే చాలా కష్టం. అంత ఈజీ అయితే కాదు, అది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇట్లా మీరు గుర్తుపెట్టుకొని చదువుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది దంత విన్యాసానికి సంబంధించి 2123/2123. ఇక మీరు లైఫ్లో మర్చిపోరు, దాని జోలికి నేను వెళ్ళను. ఇక తర్వాత ఈ డెంటిస్టులు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ స్కిన్కి సంబంధించి చర్మం ఎన్ని కేజీలు బరువు ఉంటుందంటే 4 kgs. స్కిన్ అంటాం కదా ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఏమంటే రాస్తాం, SKIN స్కిన్. 4 letters ఉన్నాయి, 1 2 3 4 letters కాబట్టి 4 kgs ఉంటుంది. అది ఎన్ని చదరపు మీటర్ల వైశాల్యం ఉంటుంది అంటే 1.5 అని గుర్తుపెట్టుకోండి. స్కిన్ అంటేనేమో చర్మం అంటేనేమో 1.5 అని గుర్తుపెట్టుకోండి. 4 అనేది లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇంకా మిగతా అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. మన శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఏం ఉండవు ఇందులో. వ్యవస్థలు అంటే ఏముంది, ఊపిరితిత్తులు అవన్నీ ఉంటాయి, వాటి గురించి పెద్దగా ఏం చదవను. గాలి పీల్చడం వదలటం, అందులో ఏముంది ఫ్రెండ్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఏదైనా ఒక వ్యాధి వస్తే డాక్టర్ గారు చికిత్స చేస్తారు, దాన్ని పల్మోనాలజిస్ట్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు డెంటిస్టు మనకు తెలుసు, కార్డియాలజిస్టు మనకు తెలుసు. ఊపిరితిత్తులకి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఆపరేషన్ చేసి దానికి సర్జరీ చేసేటువంటి డాక్టర్ ఉంటారు కదా, ఆయన పల్మోనాలజిస్ట్ అంటారు. ఇది మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు అంటే కొద్దిగా గొప్ప ఓకే. మ్యాథ్స్ వాళ్ళకి ఇదేదో కష్టం. మ్యాథ్స్ వాళ్ళు అంటే ఏంటంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంటుంది, దీని మీద ఫోకస్ పెట్టరు కాబట్టి. పల్మోనాలజిస్ట్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఊపిరితిత్తులకి సంబంధించి ఏదైనా వ్యాధి కనుక వస్తే చాలా డేంజర్ కదా ఫ్రెండ్స్. అలాంటి టైంలో మన దగ్గర ఉన్నటువంటి పల్మో అంటే ఏంటంటే పొలము, ఇంకేదన్నా అమ్ముకోనైనా సరే ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకోండి ఫ్రెండ్స్. పల్మోనాలజిస్ట్ అంటే పొలం అమ్ముకోనైనా ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎందుకంటే ఊపిరితిత్తులు డ్యామేజ్ అయితే మనం బ్రతకడం కష్టం కాబట్టి. పల్మోనాలజిస్ట్ అట్లా హాస్యం కోసమే ఫ్రెండ్స్. ఇది మన విధానంలో తయారు చేసుకునేటటువంటి కోళ్ళు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఓకే. ఇదంతా కూడా మనకు ఆక్సిజన్ ఇదంతా మనకు తెలుసు కాబట్టి వాడి జోలికి నేను ఎక్కువ పోను. ఇంకొక రక్తంలో ఎక్కువగా ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నది ఏంటంటే ఫ్రెండ్స్, మరి రక్తంలో ద్రవ రూపంలో ఎక్కువగా ఉండేటటువంటి పదార్థం ఏంటంటే ప్లాస్మా. మ్యాథ్స్ వాళ్ళకి ఇది గుర్తుండకపోవచ్చు. ప్లాస్మా సైన్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి ఓకే. ప్లాస్మాని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, మరి చిన్నపిల్లలు ప్రైమరీ స్కూళ్ళల్లో పిల్లలు చూడండి, మరి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు సార్ పాస్కి వెళ్తాం అని అంటూ ఉంటారు. అంటే అది ద్రవ రూపంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంటే ద్రవ రూపంలో ఎక్కువగా ఉండేది ఏంటంటే పాస్ అని గుర్తుపెట్టుకోండి. కిడ్స్ చిన్నపిల్లలు పాస్ అంటే ప్లాస్మా. హాస్యం కోసమే ఫ్రెండ్స్, ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవటానికి మనం యూజ్ చేసేటటువంటి టెక్నిక్స్. మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు చూడండి, ఆ పదం గుర్తొచ్చింది అనుకోండి, వెంటనే అది ఇక మనకి ఆ ద్రవ పదార్థం అనగానే ఆ పదం గుర్తొస్తుంది, ప్లాస్మా అంటారు. లైఫ్లో మర్చిపోలేము ఖచ్చితంగా. మరి ఈ మొత్తం మీద రక్త కణాలు 3 రకాలు మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఒకటి ఆర్బీసీ అని, డబ్ల్యూబీసీ అని, రక్త ఫలికలు అని అంటారు. థ్రాంబోసైట్స్ అంటారు దానికి మరో పేరు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. వీటి మీద ఫ్రెండ్స్ నేను అద్భుతమైనటువంటి వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇది లింక్డ్ టాపిక్స్ అని 8th 9th 10th 3
క్లాసులకు సంబంధించి సైన్స్కి సంబంధించి లింక్డ్ టాపిక్స్తో వీటన్నింటి మీద అద్భుతమైనటువంటి వీడియో చేసి మన ప్లేలిస్ట్లో పెట్టి ఎంతోమంది మరి వాళ్ళు మరి చాలామంది నా వీడియోని చూస్తారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. చాలామందికి అది యూజ్ అయ్యింది. యూజ్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తాను కానీ ఫ్రెండ్స్ ఏదో టైంపాస్గా ఏదో చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అన్నీ ఫేస్ చేసి వచ్చి జాబ్లోకి వచ్చాం కాబట్టి అదంత బాధ ఏంటి, అంత ఎలాంటి మన పెయిన్ని మనం అనుభవిస్తారు నిరుద్యోగులు అనేది నాకు తెలుసు కాబట్టి ఎక్కడ ఏది పడితే అది పెట్టడానికి నేను ప్రయత్నం చేయను ఫ్రెండ్స్. మీకు ఏదైనా యూజ్ అయితేనే దాని జోలికి వెళ్తా ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు రక్త కణాల గురించి చూద్దాం. ఇప్పుడు ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఇవన్నీ ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్ర రక్త కణాలు అనేవి శరీరంలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది చూడండి, ఎర్ర రక్త కణాల గురించి ఒకటి ఇచ్చాడు, తెల్ల రక్త కణాల గురించి ఒకటి ఇచ్చాడు, రక్త ఫలికల గురించి. ఈ మూడింటి మీద మూడు ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయంటే ఫ్రెండ్స్ మనకు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ ఇస్తాయి. తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయంటే ఫైట్ చేస్తాయి, పోరాడతాయి. అదే రక్త ఫలికలు ఏం చేస్తాయంటే రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ. ఎర్ర రక్త కణాలు అనుకున్న ఆక్సిజన్ అందిస్తాయంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫ్రెండ్స్. సరే జనరల్గా మనం హాస్పిటల్కి పోతూ ఉంటాము, ఆర్బీసీ తక్కువ, డబ్ల్యూబీసీ ఏంటి ఇవన్నీ తెలుసు, ఓకే. అయినప్పటికీ ఆక్సిజన్ అందించడంలో ఎక్కువగా ఉపయోగపడేవి ఏంటంటే ఎర్ర రక్త కణాలు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి హాస్పిటళ్ళల్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి చూడండి. ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి చాలా హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ మీద రెడ్ కలర్ వేసి ఉంటుంది. అంటే ఇట్లాంటి కలర్ రెడ్ కలర్ వేసి ఉంటుంది అనుకోండి అంతే. అంటే ఆక్సిజన్ సిలిండర్ల మీద రెడ్ కలర్ వేసి ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ ఇచ్చేది ఆ రెడ్ అంటే ఎర్ర రక్త కణాలు. ఏదో హాస్యంగా మనకు గుర్తుండటానికి చేసే ప్రయత్నం ఫ్రెండ్స్ ఇది. తెల్ల రక్త కణాలను ఫైట్ చేస్తూ ఉంటాయి. తెల్ల దొరల మీద మనం ఏం చేసాం, ఫైట్ చేసాం. తెల్ల వాళ్ళ మీద మనం ఏం చేసామంటే ఫైట్ చేసాం. తెల్ల రక్త కణాలు అనుకున్న వాళ్ళ మీద మనం ఫైట్ చేసాం కాబట్టి రేపు ఫైట్ చేయటం అన్నా, పోరాడటం అన్నా, రోగకారక క్రిములతో పోరాడటం అన్నా, ఫైట్ చేయటం అన్నా తెల్లదొరలు గుర్తు రావాలి. ఆక్సిజన్ సిలిండర్ ఎర్రగా ఉంటుంది కాబట్టి ఆ డబ్బా అది గుర్తుకు రావాలి. ఎర్ర రక్త ఫలికలు అంటే ఏమో పలక అంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక ఐస్ గడ్డలాగా. అంటే రక్తం గడ్డగట్టడం అనేటటువంటి లాజిక్తో గుర్తుపెట్టుకో అంతే ఫ్రెండ్స్. ఏమైనా కన్ఫ్యూజ్ ఉంది ఇందులో? ఏమీ కన్ఫ్యూజ్ లేదని నేను అనుకుంటున్నా. నాకైతే ఇప్పటికీ గుర్తున్నాయంటే ఆలోచించండి ఫ్రెండ్స్. ఇట్లాంటి లాజిక్స్ చెప్పేటటువంటి మరి ఆ మేధావి వర్గానికి చెందినటువంటి టీచర్స్ ఉండబట్టే ఈరోజు మనకు అవన్నీ కూడా మనకి యూజ్ అవుతున్నాయి. యూట్యూబ్లో చాలామంది ఫ్రెండ్స్ నిజంగా నేను కొంతమంది యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉన్నా. నేను చాలా హెవీ టాలెంట్ ఉన్నటువంటి మరి వాళ్ళు మంచి క్లాసుల్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మీరు యూజ్ చేసుకోండి. ఎవరి యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా యూజ్ అవుతుంది ఎవరికి తెలియదు. ప్రతి ఒక యూట్యూబ్ ఛానల్ని మనకి యూజ్ అవుతుంది అనేది ఉంటే మాత్రం మనం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరిది మనం యూజ్ చేసుకొని జాబ్ కొట్టడమే మన లక్ష్యం కాబట్టి అలా ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా ఓకే ఎలా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత గుండెకి సంబంధించి దీని మీద ఎప్పుడు అడుగుతున్నాడో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే లెఫ్ట్ హార్ట్ పెద్దదా, రైట్ హార్ట్ అంటే ఆ గుండెలో ఎడం పార్ట్, గుండెలో లెఫ్ట్ పార్ట్ పెద్దగా ఉంటుందా, రైట్ పార్ట్ పెద్దగా ఉంటుందా, ఏంటి అనేది, అసలు లెఫ్ట్ ఎంత ఉంటుంది భాగం, రైట్ ఎంత భాగం ఉంటుంది అనే దానికి ఒక చిన్న లాజిక్తో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు హార్ట్ ఉంది ఫ్రెండ్స్. హార్ట్ అనేది హార్ట్కి లెఫ్ట్ సైడు రైట్ సైడు అని రెండు పార్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అనేది 2/3 వంతు ఉంటుంది, రైట్ సైడ్ అనేది కుడి ప్రక్క 1/3 వంతు. ఈ గుండెకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ 8th, 9th, 10th క్లాస్లో మీకు అద్భుతంగా చెప్పా ఫ్రెండ్స్. అక్కడ వాటికి పైన ఉన్న వాటిని ఏమంటారు, క్రింద ఉన్న వాటిని ఏమంటారు, ఇట్లా వీటన్నింటికి సంబంధించి ఒక మంచి వీడియో లాజిక్స్తో చెప్పా ఫ్రెండ్స్. ఆ వీడియో చూడకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. చూసేటటువంటి ప్రయత్నం చేయండి, ప్లేలిస్ట్లో ఉంది. ఒకసారి మీరు సెర్చ్ చేయండి, మీకు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ 2/3, రైట్ అంటేనే 1/3. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉందిగా ఫ్రెండ్స్. మనం ఎందుకు మిస్ చేయాలిగా? కంటెంట్ ముందే చెప్తున్నా ఫ్రెండ్స్. కంటెంట్ మనకు లైఫ్ని ఇచ్చేటటువంటిది, మార్కులు ఖచ్చితంగా తెచ్చిపెట్టేవి కంటెంట్ మన గుప్పెట్లో ఉంటే మిగతావి ఆటోమేటిక్గా 1 hour పోయినా కూడా జాబ్ మీదే ఫ్రెండ్స్, నో డౌట్. ఇప్పుడు లెఫ్ట్ అనేటటువంటి దాన్ని ఎలా రాస్తాం కదా ఫ్రెండ్స్, ఎలా రాస్తాం కదా అంటే 2 lines వచ్చాడు. ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, 2 lines కాబట్టి 2/3 అనుకున్నా నేనైతే. రైట్లో ఒక్కటే గీత గీస్తా. రైట్ అంటే ఎలా వచ్చి ఇది స్ట్రైట్గా లేవు కాబట్టి ఇది గీతలు కాదు, అంటే 1 ఉంది కాబట్టి 1/3. 2/3 అనేది ఎక్కువ కాబట్టి ఎక్కువ అంటే లెఫ్ట్ ఎక్కువగా ఉంటుంది, 1/3 అనేది రైట్ తక్కువగా ఉంటుంది, అంతేగా. అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకో. ఎందుకంటే రేపు మ్యాచింగ్లు ఇవ్వచ్చు, ఏ రకంగానే ఇవ్వచ్చు కాబట్టి మనం కన్ఫ్యూజ్గానే వస్తాం. ఇక 206 ఎముకలు ఉంటాయి, మనందరికీ తెలుసు. 33 వెన్నుపూసలు ఉంటాయి, అంటే 32 పళ్ళులాగా 32 వెన్నుపూసలతో వెన్నుముక ఉంటుంది, మనందరికీ తెలుసు. దాని జోలికి నేను పోను ఫ్రెండ్స్. నెక్స్ట్
ఇక్కడ ఒక ప్రయోగం ఉంది, మనందరికీ తెలుసు, డాక్టర్ భీమాండ్ ప్రయోగం. భీమాండ్ ప్రయోగం అనేది చాలా ఇంపార్టెంట్. మార్టిన్ అనేటటువంటి ఒక సైనికుడికి మరి ఒక బుల్లెట్ దెబ్బ తగులుతుంది. తనకు ఆపరేషన్ చేయడానికి ఈ డాక్టర్ భీమాండ్ ఎన్ని సంవత్సరాలు ప్రయోగాలు చేశాడు అంటాడు ఫ్రెండ్స్. 9 years. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడుగుతాడు, డాక్టర్ భీమాండ్ ప్రయోగం అనేటటువంటిది ఏ సైనికుడి మీద ప్రయోగం చేశాడంటే మార్టిన్ అనేటటువంటి సైనికుడికి బుల్లెట్ దెబ్బ తగిలితే ఎప్పుడు అంటాడు ఫ్రెండ్స్ 1822. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మార్టిన్లో టీ అనే లెటర్ వస్తుంది, భీమాంట్లో టీ అనే లెటర్ వస్తుంది కాబట్టి టీ ఫర్ టూ. టొమాటో నేను చెప్పాను 22 calories. టొమాటో టీ ఫర్ 2. ఇక్కడ భీమాంట్లో టీ వచ్చింది, మార్టిన్లో టీ వచ్చింది, టీ ఫర్ 2 అనుకోండి ఫ్రెండ్స్. 1822 ఎన్నిసార్లు ప్రయోగం చేశాడంటే ఎన్ని ఇయర్స్ అంటే 9 years అని గుర్తుపెట్టుకోండి. 9 years. 9 yearsని కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చాలా ఈజీగా మీకు చెప్తా ఫ్రెండ్స్. 9 years అంటే చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 9 అంటే ఏమో నవ్వుతూ అని గుర్తుపెట్టుకోండి. మార్టిన్ అనేటటువంటి సైనికుడు బుల్లెట్ దెబ్బ తగిలినప్పుడు ఈ భీమాండ్ అనేటటువంటి ప్రయోగం మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. జీర్ణాశయంలో లోపల ఉన్నటువంటి జీర్ణ రసాలని పైకి లాగటం, వాటన్నిటి మీద ప్రయోగాలు చేయటం, రకరకాలైనటువంటి ప్రయోగాలు చేయటం. 9 years ప్రయోగం చేస్తున్నప్పటికీ మార్టిన్ అనేటటువంటి సైనికుడు ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు ప్రయోగం చేస్తున్నా కొద్దిగా. ఎందుకంటే ప్రయోగం సక్సెస్ అయితే నేను ప్రపంచంలో వరల్డ్ రికార్డులో పుస్తకాలు ఎక్కుతాను అన్నట్టు నవ్వుతూనే ఉన్నాడు కాబట్టి 9 అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక అంతే. లేదా భీమాంట్లో బి అనే లెటర్ మీరు ఎట్లా తీసుకొని ఇది 8 లాగా తీసుకొని +1 సరే ఇది కన్ఫ్యూజ్గా ఉంటారు కాబట్టి నేను అట్లా అనుకున్నా ఫ్రెండ్స్. మార్టిన్ అనే సైనికుడు నవ్వుతూ ఉంటాడు కాబట్టి 9 లాగా తీసుకున్నాను. సరే ఇది మార్టిన్ ప్రయోగం 9 years చేశాడు. 1822 ఇవన్నీ ఓకే. జీర్ణరసాలు ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కువగా ఎగ్జామ్లో అడిగేది జీర్ణాశయం మీద మీకు తెలుసు. ఎక్కువగా ఎగ్జామ్లో అడిగేది మాత్రం ఈ టేబుల్లో 2 పాయింట్స్ ఫ్రెండ్స్. ఆ 2 నేను ఇక్కడ నోట్ చేశాను. ఈ రెండింటిని గుర్తుపెట్టుకున్న నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఫినిష్. మ్యాథ్స్ ఇది ఏపీ తెలంగాణ 2 పుస్తకాలు ఈ ప్రయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కావాలంటే సెర్చ్ చేయండి. మరి ఈ డాక్టర్ భీమాండ్ ప్రయోగం మార్టిన్కి సంబంధించి ప్రయోగంలో కడుపులో ఎలా జరుగుతుంది, జీర్ణరసాలు ఉన్నటువంటి గ్లాసులో ఎలా జరుగుతుందో తన ప్రయోగం అంటే జీర్ణం అవ్వటం. మొత్తానికి ఏంటంటే జీర్ణం కావడానికి కడుపులో స్పీడ్గా అవుతుందా, ఈ కడుపులో నుంచి తీసినటువంటి జీర్ణరసాలు ఉన్న గ్లాసులో స్పీడ్గా అవుతుందా అంటే రెండిట్లో తేడా ఉంది. ఒకటేమో పూర్తిగా ఉడికినటువంటి గుడ్డు. నేను గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ చెప్తా ఫ్రెండ్స్. పూర్తిగా ఉడికినటువంటి గుడ్డు ఎవరిదైనా ఉంటే మనం ఆపుతామా? పుట్టుకుని తినేస్తాం, మనమే తింటాం. అంటే కడుపులోనే ఎక్కువగా అంటే 3 గంటల 30 నిమిషాలు అంటే కడుపులో ఎక్కువ టైం తీసుకుంటుంది. వాడు అడుగుతాడు, ఏమని అడుగుతాడు? పూర్తిగా ఉడికినటువంటి గుడ్డు జీర్ణం కావడానికి కడుపులో ఎంత సమయం తీసుకుంటుందంటే కడుపులో ఎక్కువ టైం తీసుకుంటుంది. పూర్తిగా ఉడికిన గుడ్డు కాబట్టి మనం తింటాం. 3 గంటల 30 నిమిషాలు అనేది టైం అడగలే, కానీ ఎక్కువ టైం తీసుకునేది మాత్రం కడుపులో అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం తింటాం కాబట్టి. అదే సగం ఉడికిన గుడ్డు స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్, మనం తింటామా? నో, మనం తినం కాబట్టి సగం ఉడికిన గుడ్డుని తీసుకెళ్ళి జీర్ణరసాల్లో ఉన్నటువంటి గ్లాసులో పడేయాలి. అంటే అక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది, 76 గంటల 30 నిమిషాలు. అంటే మీకు అర్థమైపోయింది ఇప్పుడు. పూర్తిగా ఉడికిన గుడ్డు అంటేనో మనం తింటాం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటున్నారు అరగటానికి. సగం ఉడికిన గుడ్డు స్మెల్ వస్తుంది కాబట్టి మనం తీసుకోం, జీర్ణరసాలు ఉన్న గ్లాసులో ఎక్కువ టైం ఈ 2 ఇంపార్టెంట్. మార్టిను టీ ఫర్ 2 అని గుర్తుపెట్టుకోండి. నవ్వుతూ ఉన్నాడు కాబట్టి 9 years అని గుర్తుపెట్టుకోండి. సైనికుడు అని గుర్తుపెట్టుకోండి. భీమాండ్ ప్రయోగం ఏమున్నాయి ఫ్రెండ్స్ ఇందులో? ఏమీ లేదు, అంతే. చదువుకుంటూ పోయి లాజిక్స్ చదివితే ఏమీ లేదు అనిపిస్తుంది. బై హార్డ్ చేస్తూ అదే చదువుతూ చిన్న రఫ్ నోట్స్లో చిన్న బుక్కుల్లో రాసుకుంటూ మళ్ళీ ఎన్నిసార్లు రివిజన్ చేయాలన్నా కూడా కష్టం. ఇట్లా లాజిక్తో చదువుకుంటే లైఫ్ లాంగ్ మనం మర్చిపోయి, ఇంకా ఇట్లా రాసుకొని లాజిక్స్తో ప్రిపేర్ అయితే ఇంకా జీవితాంతం మనం మర్చిపోం ఫ్రెండ్స్. అట్లా తర్వాత ఇక్కడ తర్వాత గ్యాస్ట్రోఎంటమాలజిస్ట్ ఇవన్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఈ నెఫ్రాలజిస్టు ఇదంతా కూడా మీరు జనరల్గా చదువుకుంటారు కాబట్టి ఇవన్నీ ఏమవుతుంది దాని జోలికి. నేను న్యూరాలజిస్టు మెదడు ఇవన్నీ కూడా నేను దాని జోలికి కూడా. అడవులు గిరిజనుల మీద ఎక్కువగా రిపీటెడ్ చేస్తున్నాడు ఎగ్జామ్లో ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అడవులు వాళ్ళ జీవనాధారానికి సంబంధించి బోండా జాతి వాళ్ళని చాలా జాతులు చెంచు జాతి వాళ్ళని వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు. ఆదిలాబాద్లో ఎక్కువగా ఏముంటారంటే ఫ్రెండ్స్ గోండు జాతి వాళ్ళు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో అడుగుతాడు ఫ్రెండ్స్. గోండు జాతి వాళ్ళు ఏ జిల్లాలో ఎక్కువ, ఈ మధ్యకాలంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా జిల్లాల మీద బిట్లు అడుగుతున్నాడు. వరి ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండుతుందండి, ఏ జిల్లాలో పండుతుంది అన్నాడు తెలంగాణలో. వరి ఎక్కువగా ఏ జిల్లాలో పడుతుందంటే సూర్యాపేట. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే సూర్యాపేట అంటేనేమో సూర్యుడిలాగా అనుకుంటే
సూర్యకిరణాల వల్లే వరి ఎక్కువగా త్వరగా అది మరి కంకులు వచ్చేసి త్వరగా పండుతుంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాజిక్. ఇప్పుడు చూడండి, ఆదిలాబాదు అనేటటువంటి దాన్ని గోండుకి, అంటే గోండు జాతి వాళ్ళనే మనం మరి ఆదిలాబాద్కి లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆదిలాబాద్ అంటే గోండు జాతి అనంగులోనే ఆదిలాబాద్ మనకు గుర్తొస్తుంది, నో డౌట్. ఇది ఎట్లాంటి వాటివి ఏంటంటే సోషల్ వాళ్ళు ఎలాంటి వాటిని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, కానీ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ గోండు జాతి వాళ్ళంటే ఆదిలాబాద్ కాబట్టి అందరికీ నోటెడే కాబట్టి వాడి జోలికి నేను పోను. ఇంకా కన్ఫ్యూజ్గా ఉన్న వాడి జోలికి నేను వెళ్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే వీళ్ళు దొరికేటటువంటి పండ్లు ఏంటంటే చింతపండు, వాటికి కూడా ఏం అవసరం లేదు. ఒక్కొక్కసారి వీళ్ళు పంటలు పండిన తర్వాత వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి మరి పండగ చేసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళ ప్రత్యేకమైనటువంటి గ్రామ దేవత ఎవరంటే అక్కిపెన్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రామ దేవత గోండు జాతి వాళ్ళ యొక్క గ్రామ దేవత అక్కిపెన్ను. రేనాల్డ్స్ పెన్ను, ఇంకొక పెన్ను లాగా అక్కిపెన్ను అంటే ఏంది? అక్క పెన్ను, లేకపోతే కక్కే పెన్ను, ఏదో అనుకోండి ఫ్రెండ్స్. కాసేపు మనకు గుర్తుపెట్టుకునే విధంగా గోండు జాతి వాళ్ళ యొక్క గ్రామ దేవత అక్కిపెన్ అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రతిదీ ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారు? నాగోబా అన్నీ గోనే. గోండు జాతిలో గా ఉంది, నాగోబాలో గో ఉంది కాబట్టి నాగోబా జాత. అంటే ఈ గోండు జాతి వాళ్ళ యొక్క మరి ఫేమస్ జాతర ఏంటంటే నాగోబా. ఇందులో మీకు తెలియదు ఏమి లేదు. ఎక్కడంటేనేమో ఆదిలాబాద్ జిల్లా, ఇందా మనం చెప్పుకున్నాము, ఇంద్రవెల్లి, కేష్లాపూరు. చదివి ఉంటారు కాబట్టి దీని జోలికి నేను పోను. ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి గ్రామం, కేష్లాపూర్ గ్రామం మీకు నోటెడే కాబట్టి ఇది తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. అయితే ఈజీనే కాబట్టి దాని జోలికి నేనేం పోను ఫ్రెండ్స్. తర్వాత ఇక చెంచు జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా నల్లమల అడవుల్లో ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్. ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నారంటే తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా. అది ఇంపార్టెంట్. గోండు జాతి వాళ్ళు ఆదిలాబాద్ అని గుర్తుపెట్టుకోండి. చెంచు జాతి వాళ్ళు నాగర్ కర్నూలు. మ్యాచింగ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అట్లా ఇప్పుడు దీన్ని మరి చెంచు జాతి వాళ్ళనే నాగర్ కర్నూలుతో ఎలా గుర్తుపెట్టుకోవాలి? చెంచు అనేటటువంటి పదాన్ని సంచిలాగా గుర్తుపెట్టుకోండి. చెంచు అంటేనేమో సంచి అని గుర్తుపెట్టుకోండి. ఈ సంచిలో నాగర్ కర్నూలు అంటే నాగుపాముని సంచిలో వేసి మూట కట్టాలని గుర్తుపెట్టుకోండి. నాగర్ కర్నూల్ నాగుపాములు ఉన్నటువంటి నాగర్ కర్నూల్ అనంగలోనే మనం చెంచు అని గుర్తుపెట్టుకోండి. చెంచు అంటేనేమో వాటిని సంచిలాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే ఆ విధంగా మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనేదో అట్లా నోట్ చేసుకున్నాను, గుర్తుపెట్టుకుంటారని ఆ విధంగా చెప్పా ఫ్రెండ్స్, అంతేగా. తర్వాత ఇంకా ఆదిలాబాద్ అంటే గోండు జాతి. ఓకే, ఆ రెండు మీకు నోటెడే. ఇంకా ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉంటే మాత్రం మీకు మరి కోర్స్ని ఏదో ఒకటి చెప్పే విధంగా చెప్తే వీళ్ళకి ఇంకా ఈ చెంచు జాతి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏమున్నాయంటే ఫ్రెండ్స్, వీళ్ళు గుడిసెలు ఏం చేస్తారంటే ఒకే ప్రాంతంలో పక్కనే వేసుకుంటారు. కింద మీకు తెలుసు వాటిని ఏమంటారంటే పెంటలు అంటారు ఫ్రెండ్స్. పెంటలు అంటే చెంచు వాళ్ళు మరి ఆ గుడిసెలన్నింటిని ఒక చోట పక్కనే వాళ్ళు నిర్మించుకుంటారు. దాన్ని ఏమంటారంటే పెంటలు అనే పదాన్ని గుర్తుపెట్టుకుని వీళ్ళ దేవుళ్ళు ఎవరెవరు ఉన్నారంటే లింగయ్య స్వామి, చెంచు లక్ష్మి వీళ్ళు పూజ చేస్తూ ఉంటారు. అది కూడా మీరు నోటెడే మాఘమాసంలో చూడండి, ఇల్లు చూడండి పక్కనే పెంటలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. హాస్యంగా మీ ఇష్టం, దాన్ని ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక బోండా జాతి వాళ్ళు, గోండు జాతి వాళ్ళు అయిపోయింది, చెంచు జాతి వాళ్ళు అయిపోయింది. చెంచు అంటేనేమో సంచి, నాగపాము. బోండా జాతి అంటేనేమో ఆదిలాబాదు, బోండా. అది కూడా కన్ఫ్యూజ్గా ఉంది అనుకోండి ఫ్రెండ్స్. బోండాలో బాగుంది, ఆదిలాబాదులో బాగుంది కాబట్టి అట్లెట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. అట్లా హాస్యంగా మీరు ఇంకా ఏదన్నా అనిపిస్తే మీకు అట్లా చేయొచ్చు. చెంచు అంటేనేమో సంచిలో నాగపాము. ఇక బోండా జాతి వాళ్ళు, బోండాలు సహజంగా చూడండి ఆంధ్రప్రదేశ్లో మనం విశాఖపట్నం బీచ్ దగ్గరికి వెళ్ళి బోండాలు తింటూ ఉన్నాం అనుకోండి, భలే ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. బోండాలంటే మనం తినే బోండాలు చూడండి, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం బీచ్ దగ్గరికి వెళ్ళి బోండాలు తింటూ ఉంటే ఆనందం. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఇది లాజిక్. తర్వాత ఒడిశా రాష్ట్రంలోని మల్కాజ్గిరి జిల్లాలో దట్టమైన అడవుల్లో కూడా వీళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఒడిశా రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం బోండాలు ఎక్కువగా అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళకి ఇష్టమైనటువంటి మరి ఇంకా వీళ్ళని ఏమని పిలుస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. వీరిని ఏమంటారంటే బోండో పోరోజు అని కూడా అంటారు ఫ్రెండ్స్. అది కూడా ఈ బోండా జాతి వారనే పోరోజు అని కూడా అంటారు. అంటే పోరోజు అంటే మనం ప్రతిరోజు ఏం చేస్తాం? ప్రతిరోజు బోండాలు తింటాం అనుకోండి, ఏమవుతుంది మనం గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. బోండా అనంగలోనే ఈ బోండా కోసం ప్రతిరోజు ప్రతిరోజు బోండాలు తీసుకొని రా తిందాం అన్నట్టు ఏదో అనుకోండి హాస్యంగా. ఒడిశా రాష్ట్రం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో బీచ్ దగ్గరికి వెళ్ళి బోండా తింటే ఎంత బాగుంటుంది. ఇవన్నీ మీరు
గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు అప్పుడప్పుడు కొన్ని భాష వింతగా మాట్లాడతారు. వీళ్ళ వింత భాష ఏంటంటే రెమో భాష. అది కూడా ఓకే, నోటెడ్ కాబట్టి మీకు దాని జోలికి నేను వెళ్ళను. ఇక మన దేశంలో బోండా తెగ అనంగులోనే 1200 మాత్రమే ఉన్నారు. అంటే జనాభా మొత్తం 12,000 ఫ్రెండ్స్, 12,000 వరకు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అది ఓకే, జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళు పోడు వ్యవసాయం కూడా చేస్తారు. ఇక దాని జోలికి నేనేం పోను. తర్వాత బినిమై ప్రోదా వెరీ 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 ఇంపార్టెంట్. వీళ్ళు బోండా జాతి ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఫ్రెండ్స్, వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అటవీ ఉత్పత్తులన్నింటినీ కూడా ఇతరులకు ఇచ్చేసి వాటికి బదులుగా వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళు అడవుల్లో ఉంటారు కాబట్టి ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే బినిమై ప్రోదా అంటేనేమో బినిమై ప్రోదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏ జాతి వాళ్ళు అంటాడు ఫ్రెండ్స్. బోండా అంటే భిన్నంగా, బోండాలో బో ఉంది కాబట్టి బినిమైలో కూడా బో ఉంది. రేపు ఏమంటాడు బినిమై ప్రోదా అనేటటువంటి ఇది ఎవరికి సంబంధించింది అంటాడు. బోండా జాతీనా, గోండు జాతీనా, చెంచు జాతీనా అంటాడు. అప్పుడు మీరు బినిమైలో బాగుంది కాబట్టి బోండానే, చెంచు కాదు గోండు కాదు, వదిలేసేయండి అంతే. బినిమై ప్రోదా అంటే భిన్నంగా పోదాం మనం, అంటే భిన్నంగా పోవటం అంటే మన వస్తువులను వాళ్ళకి ఇద్దాం, మనకు కావాల్సిన మనం తెచ్చుకుందాం. బినిమై ప్రోదా భిన్నంగా పోదాం. మేము రకరకాలుగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా లాజిక్గా గుర్తుపెట్టుకొని మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయండి. వీటిని ఇంకా లైఫ్లో మీరు మర్చిపోతారేమో, అవకాశం కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా అవసరం లేదు. దీని జోలికి ఏం పోను. అది వెదురు, యూకలిప్టస్ ఇదంతా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, దాని జోలికి నేనేం పోను. తర్వాత ఇంకా ఇక్కడ గోండు జాతి వాళ్ళు ఇవన్నీ కొంత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్రెండ్స్ గుర్తుండి ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలో అడవుల్లో ఎక్కువగా మరి కోయ తెగతో పాటు కొండరెడ్లు ఎక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్. రేపు అడుగుతారు కోయ జాతితో పాటు కొండరెడ్లు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏంటంటే భద్రాద్రి జిల్లా. భద్రాద్రి అనంగులోనే మనందరికీ తెలుసు భద్రాద్రి అని సీతారాముల కళ్యాణం చాలా ఫేమస్, అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భద్రాద్రి మరిలో ఉన్నటువంటి అక్కడ ఎక్కువగా ఎవరు ఉంటారంటే కోయ జాతి వాళ్ళు, అదేవిధంగా కొండరెడ్లను గుర్తుపెట్టాం. కోయ జాతి వాళ్ళు, కోయ జాతి అనంగులోనే భద్రాద్రి గుర్తొస్తారు ఫ్రెండ్స్. ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరో లేరు, అట్లా గుర్తుపెట్టుకోవడం. మహబూబాద్ అనంగులోనే మీకు ఇక్కడ బంజారా జాతికి చెందినటువంటి గిరిజనులు ఉన్నారు. దీన్ని మహబూబాబాద్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే బంజారా అనే దాంతో ఎలా లింక్ చేసుకుంటారు. ఇక్కడ మహబూబాద్లో 2 బాలు వచ్చాయి కాబట్టి ఫ్రెండ్స్ ఆ బంజారాతోలో కూడా లింక్ పెట్టుకోండి. బంజారాలో బా ఉంది, మహబూబాలో 2 బాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 బాలని బాతో లింక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అనేది ఎక్కడ ఉండదు. ఇక కోయ జాతి అనంగులోనే భద్రాద్రి. నేను ఒకప్పుడు కోయ జాతి అనంగులోనే భద్రాద్రి తెలియకపోతే ఇప్పుడు భద్రాద్రి టెంపుల్లో సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు కొయ్యలు బాతుతూ ఉంటారు కదా, కొయ్యలు మండపాన్ని క్రియేట్ చేసేటప్పుడు కొయ్యలు అనంగులోనే భద్రాద్రి టక్కని గుర్తొచ్చేది. అంటే కష్టంగా ఏదైనా అనిపిస్తే మాత్రం ఏదో లాజిక్ని నాకు నేను తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ అడవులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఈ అడవులకు సంబంధించి అసలు భారతదేశం మొత్తం మీద అడవులు ఎంత ఉన్నాయంటే 21.05. అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 21 అనంగులోనే వివాహ వయసు అని గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో వివాహ వయసు 21 ఇయర్స్ కాబట్టి 21.05 అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఇవి చూడండి. ఇక్కడ విస్తీర్ణంలో అడవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మధ్యప్రదేశ్లో మరి అడవులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. మధ్యప్రదేశ్ అనేది అడవుల్లో ఫస్ట్ ప్లేస్ ఉంది. అదే తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా జయశంకర్ జిల్లా. దీని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, జయశంకర్ అంటేనేమో శంకరుడు, ఈశ్వరుడు ఎక్కడుంటాడంటే మనందరికీ తెలుసు అడవుల్లో అనుకోండి కాసేపు. అంటే ఈశ్వరుడు అడవుల్లో ఎక్కువగా ఉంటాడు కాబట్టి జయశంకర్ అడవుల్లో ఉన్నటువంటి శంకరుడు కాబట్టి అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా టక్కన గుర్తు రావాలి. అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాను శంకర్ గుర్తొస్తే జయశంకర్ లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి భారతదేశం మొత్తంతో పోలిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఎంత శాతం మరి ఈ అడవులు ఆక్రమించినాయి అంటే 16.89 ఫ్రెండ్స్, 16.89. ఈ 6ని రివర్స్ రాస్తే 9 అయింది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఏదో రకంగా మీరు ఆ నెంబర్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్. ఈ జయశంకర్ జిల్లా అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అని శంకరుడు ఎక్కువగా ఉండేది అడవుల్లో అన్నట్టు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2కి సంబంధించి సైన్స్ అనమాట. సో ఫ్రెండ్స్ పార్ట్ 2కి సంబంధించి సైన్స్ కూడా అన్నీ నేను ఒక పీడిఎఫ్ లాగా తయారు చేశాను. నది జీవన విధానం, ఈ గోదావరి నదికి సంబంధించి ఇదంతా కూడా ఒక చాలా నీట్గా అద్భుతంగా మరి అసలు ఎంత కష్టంగా ఉన్నటువంటి దాన్ని కూడా మరి
చాలా కష్టంగా ఉన్నటువంటి అన్నింటిని కూడా ఫ్రెండ్స్ ఇక్కడ పార్ట్ 2లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లు గోదావరి కావచ్చు, తర్వాత వాతావరణ గాలి కావచ్చు, చాప్టర్లు అన్నింటిని ఫ్రెండ్స్ ఇక్కడ 5th క్లాస్లో పార్ట్ 2కి సంబంధించి అన్నింటిని కూడా ఒక పీడిఎఫ్ రూపంలో తయారు చేసి రెడీగా ఉన్నా. ఎందుకంటే ఒక్కొక్క వీడియో మరీ ఎక్కువ టైం తీసుకున్నా కూడా మన బ్రెయిన్ వినే అంత ఇంట్రెస్ట్ చూపించదు కాబట్టి కొంత లిమిట్ అంటే కొంత సమయం పాటే వీడియో చేస్తూ మళ్ళీ మీకు ముందుకెళ్తూ ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రతిదాన్ని కూడా హైలైట్ చేస్తూ కలర్ పెన్నులతో హైలైట్ చేస్తూ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా తయారు చేస్తూ అన్నింటిని పీడిఎఫ్లు తయారు చేసుకొని మీకోసం ప్రతిదీ కూడా మీకు ఏ విధంగా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది అనేటటువంటి ఆలోచనతో మేము గతంలో ఎలా చదువుకున్నాను, మా ఫ్రెండ్స్తో ఎలా డిస్కషన్ చేశాను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఎట్లయినా సరే నా వీడియోలు ఉపయోగపడాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. నా వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మరి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ మర్చిపోమాకండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో మళ్ళీ వెంటనే ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఈ సైన్స్కి సంబంధించినటువంటి వీడియో అనేది 2 రాష్ట్రాలు ఫ్రెండ్స్, ఏపీ అండ్ తెలంగాణ. అందుకని thumbnailలో కూడా ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల కోసం పెట్టాను. కొద్దో గొప్ప తేడా ఉంటుంది కానీ సైన్స్ అనేది ఆటోమేటిక్గా సేమ్ ఉంటుంది. మీరు ఒకసారి సెర్చ్ చేయండి, మీరు చదువుంటారు కాబట్టి ఖచ్చితంగా నా వీడియో 2 రాష్ట్రాల వాళ్ళకి సైన్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఈ వీడియోని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మళ్ళీ పార్ట్ 2కి సంబంధించి 5th క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్తో మళ్ళీ వీడియోని రికార్డ్ చేసి మళ్ళీ మీకు వెంటనే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఈ 5th క్లాస్ ఈవీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ వాళ్ళ కోసం 9th క్లాస్ తెలుగుని అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే బోరు కొట్టకుండా మళ్ళీ తెలుగు అన్నట్టు అంటే కొన్ని వీడియోలు తెలంగాణ వాళ్ళకి ప్రత్యేకంగా యూజ్ అవుతాయి, కొన్ని వీడియోలు ఏంటంటే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకి యూజ్ అయ్యే విధంగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తా. అప్పటిదాకా ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.